హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భవ్యస్ కిచెన్. ఇవాల్టి మన వీడియోలో ఎప్పుడు తినే నార్మల్ దోశలా కాకుండా మసాలా దోశ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాం రండి. నేను చెప్పినట్లుగా దోశ చేసినట్లయితే మసాలా దోశ పర్ఫెక్ట్గా వస్తుంది. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఈ దోశ చాలా బాగుంటుంది. బయట బండి మీద దొరికే దోశలానే వస్తుంది. దోశ పిండి తయారు చేయడం ముందు వీడియోలో ఉంది, నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ వీడియో చూసి దోశ పిండి తయారు చేసుకోండి. ఇప్పుడు దోశలోకి మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకుని దానిలోకి 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక గుప్పెడు జీడిపప్పు పలుకులు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ ఆవాలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ అల్లం ముక్కలను చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 5-6 పచ్చిమిర్చి ముక్కలను చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇందులో మనం కారం వేరేగా వేయం కాబట్టి పచ్చిమిర్చి అల్లం అనేది ఎక్కువ వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకుని సన్నగా కట్ చేసి పెట్టి ఉంచుకున్న 2 ఉల్లిపాయలు ముక్కలను వేసుకోవాలి. అలాగే ముందుగా ఉడకబెట్టి ఉంచుకున్న 2 బంగాళదుంపలను కూడా వేసుకోవాలి. ఇందులోనే 1/2 స్పూన్ పసుపు, రుచికి తగ్గ ఉప్పు కూడా వేసుకుని బాగా కలుపుకొని 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయ్యాక మసాలాలన్నీ మాడకుండా ఉండడం కోసం 1 అరకప్పు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకుని బాగా ఉడికించుకున్నాక కొద్దిగా మసాలా అనేది పలుచగానే ఉండేటట్టు చూసుకోవాలి. చివరిగా 1 అరకప్పు కొత్తిమీర తరుగును వేసుకుని స్టవ్ ఆపేసుకుని బాగా కలుపుకోవాలి. కొత్తిమీర ఎక్కువ ఉంటే బాగుంటుంది. తర్వాత స్టవ్ వెలిగించుకుని దోశ ప్యాన్ పెట్టుకుని కొద్దిగా నీళ్లు చిలకరించుకోవాలి. అలా అయితే దోశ బాగా వస్తుంది. తర్వాత దోశ పిండి 1 గరిటె ఇలా వేసుకుని దోశ వేసుకున్నాక ఆయిల్ వేసుకుని దోశ అంతా బాగా కాలేటట్టు కాల్చుకోవాలి. దోశ వేసుకున్నప్పుడు స్టవ్ని సిమ్లో ఉంచుకుని తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకుని దోశను బాగా కాలనివ్వాలి. అండి దోశ ఈ విధంగా కాలిన తర్వాత దోశను రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకుని 1 అర నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక మళ్ళా రివర్స్ తిప్పుకుని 1 నిమిషం పాటు బాగా కాలనివ్వాలి. దోశ కలర్ మారుతున్నప్పుడు దానిపైన మనం ముందుగా చేసి పెట్టుకున్న మసాలా కొద్దిగా తీసుకుని దోశ మీద ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. మనం చేసుకున్న ఈ మసాలా పేస్ట్ అనేది 1 అర డజన్ దోశలకైతే వస్తుంది. ఇలా ఒక పక్కన దోశ మీద స్ప్రెడ్ చేసుకున్నాక మరొక నిమిషం పాటు దోశను బాగా ఫ్రై అవనివ్వాలి. అలా ఫ్రై అయ్యాక దోశను ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మసాలా దోశ రెడీ. దోశను కొబ్బరి చట్నీ అలాగే రెడ్ చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా ఈజీగా మనం ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియోలను చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.